ఒక తల్లి తన బిడ్డను కాపాడటానికి ఎంత ధైర్యం చూపించగలదో తెలుసా? ఆమె పేరు యోకెబేదు. బైబిల్లో ఆమె పేరు చాలా తక్కువ సార్లు వస్తుంది, కాని ఆమె చేసిన పని చరిత్రనే మార్చింది. ఈజిప్టులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న కాలం అది. వారి సంఖ్య పెరుగుతోందని ఈజిప్టు రాజు భయపడ్డాడు. అతను ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు పుట్టే ప్రతి మగబిడ్డను నైలు నదిలో పడేయండి అని. ఆ సమయంలోనే యోకెబేదుకు ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆమె ఆ బిడ్డను చూసింది. చాలా అందంగా ఉన్నాడు. తల్లి హృదయం ఆగలేదు. 3 నెలలపాటు ఆమె ఆ బిడ్డను దాచిపెట్టింది. ఇంట్లోనే రహస్యంగా పెంచింది. ఏడవకుండా ఎలా ఉంచాలో ఆలోచించింది. సైనికులు వచ్చినప్పుడు ఎలా దాచాలో ప్రణాళిక వేసింది. కాని ఎంతకాలం దాచగలదు? బిడ్డ పెద్దవుతున్నాడు. ఏడుపు బిగ్గరగా వినిపిస్తోంది. ఇక దాచడం కష్టమైపోయింది. యోకెబేదు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తాటిజమ్ముతో ఒక చిన్న పెట్టె తయారుచేసింది. దానికి తారు, బంక పూసింది. నీరు లోపలికి రాకుండా ఆ పెట్టెలో తన బిడ్డను పడుకోబెట్టింది. కళ్ళు నీళ్లతో నిండాయి. చేతులు వణుకుతున్నాయి. ఆమె ఆ పెట్టెను నైలు నది ఒడ్డున రెల్లు గడ్డి మధ్య ఉంచింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆమె బిడ్డను నదిలో పడేయలేదు, దేవుని చేతుల్లో పెట్టింది. రాజు ఆజ్ఞను పాటించినట్టు కనిపించింది, కాని నిజానికి దేవుణ్ణి నమ్మింది. అప్పుడు ఆమె కుమార్తె మిర్యాము ఒక చిన్న పిల్ల దూరం నుండి కాపలా కాచింది. ఏమి జరుగుతుందో చూస్తూ ఉంది. కొంతసేపటికి ఈజిప్టు రాజకుమార్తె స్నానం చేయడానికి నదికి వచ్చింది. ఆమె సేవకురాళ్లతో నడుస్తుండగా రెల్లు గడ్డిలో ఆ పెట్టెను చూసింది. ఆమె పెట్టె తెరిపించింది. లోపల చిన్న బిడ్డ ఏడుస్తున్నాడు. రాజకుమార్తె హృదయం కరిగిపోయింది. ఇది ఇశ్రాయేలీయుల బిడ్డల్లో ఒకరే ఉంటుంది అని గ్రహించింది. అదే సమయంలో మిర్యాము ధైర్యంగా ముందుకు వచ్చింది. మీకు ఈ బిడ్డను పెంచడానికి ఒక ఇశ్రాయేలీయురాలిని తీసుకురానా అని అడిగింది. రాజకుమార్తె ఒప్పుకుంది. మిర్యాము పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి యోకెబేదునే తీసుకొచ్చింది. రాజకుమార్తె యోకెబేదుతో ఇలా చెప్పింది, ఈ బిడ్డను తీసుకెళ్లి నాకోసం పాలు ఇచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. చూసారా, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో! యోకెబేదు తన సొంత బిడ్డనే తిరిగి పొందింది. అంతేకాదు, రాజభవనం డబ్బుతో పెంచే అవకాశం వచ్చింది. ఆ బిడ్డ పేరు మోషే. తర్వాత ఆయనే ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించిన గొప్ప నాయకుడు అయ్యాడు. ఆలోచించండి, యోకెబేదు ధైర్యం లేకపోయుంటే, ఆమె ఆ నిర్ణయం తీసుకోకపోయుంటే మోషే పుట్టే ఉండేవాడు కాదు. ఇశ్రాయేలీల విముక్తి జరిగేది కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. యోకెబేదు పెద్ద యోధురాలు కాదు, రాణి కాదు. ఆమె ఒక సాధారణ తల్లి. కాని ఆమె విశ్వాసం దేశం చరిత్రనే మార్చింది. ఆమె భయపడలేదని కాదు, భయపడింది. కాని ఆ భయం కంటే దేవునిపై విశ్వాసం ఎక్కువగా ఉంది. మీ జీవితంలో కూడా భయపెట్టే పరిస్థితులు ఉన్నాయా? మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళన ఉందా? యోకెబేదు కథ చెప్తోంది, దేవుణ్ణి నమ్మి ధైర్యంగా అడుగువేస్తే ఆయన అద్భుతాలు చేస్తారు. ఆమె తన బిడ్డను నదిలో వదిలింది, కాని నమ్మకంతో వదిలింది. దేవుడు ఆ నమ్మకాన్ని వృధా చేయలేదు. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి. ఆమేన్.